10th question. Two poles are equal heights are standing opposite each other on either side of the road, which is 80 meters wide. From a point between them on the road, the angle of elevation of the top of the poles are 60 degrees and 30 degrees respectively. Find the height of the poles and the distance of the point from the poles. ఏంటమ్మా టూ పోల్స్ ఉన్నాయని తెలుసు మనకు అంతేనా ఆ టూ పోల్స్ ఎట్లున్నాయి టూ పోల్స్ ఆర్ ఈక్వల్ హైట్స్ ఎట్లున్నాయి ఈక్వల్ ఉన్నాయి ఓకే మరి ఈక్వల్ ఉన్నాయి కానీ ఏంటి ఇక్కడ 30 డిగ్రీస్ 60 డిగ్రీస్ రెండు ఉన్నాయి అంటే ఏంటి ఒకదానికి దగ్గరగా ఉంటాడు ఇంకొకదానికి దూరంగా ఉంటాడు దాని మీనింగ్ ఓకేనా నెక్స్ట్ ఫైండ్ మనం ఏది కనుక్కోండి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్స్ ఓకేనా రైట్ ఓకే ఇప్పుడు చూడు అంటే విచ్ ఈజ్ 80 మీటర్స్ వైడ్ రోడ్ ఎంత ఉందమ్మా ఓకేనా ఇప్పుడు చూడు ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ద రోడ్ విచ్ ఈజ్ 80 మీటర్స్ వైడ్ ఫ్రమ్ ఏ పాయింట్ బిట్వీన్ ఆన్ ద రోడ్ రైట్ నెక్స్ట్ ఇప్పుడు చూడు టూ పోల్స్ ఆర్ ఈక్వల్ హైట్స్ సో ఫస్ట్ ఎర్త్ రాయిద్దాం ఎర్త్ మీద ఉంటాయి కాబట్టి పోల్స్ దిస్ ఇస్ అనదర్ పోల్ ఏంటి ఈ పోల్స్ ఈక్వల్ హైట్స్ ఉన్నాయి రైట్ ఎక్కడో ఒక చోట అంటే బిట్వీన్ అంటే మిడిల్ కాదు ఎక్కడో ఒక చోట ఒక సైడ్ కొంచెం ఎక్కువ తీసుకుని ఇంకో సైడ్ తక్కువ తీసుకుని ఎందుకంటే ఎక్కువ ఉన్నది ఏంటి యాంగిల్ దగ్గరగా ఉన్నప్పుడు యాంగిల్ ఎక్కువ ఉంటుంది అంతేనా సో దిస్ ఈజ్ 60 డిగ్రీస్ అండ్ దిస్ ఈజ్ అంటే దిస్ ఈజ్ 30 డిగ్రీస్ ఓకే రైట్ వన్ ఈజ్ 30 డిగ్రీస్ వన్ ఈజ్ 60 డిగ్రీస్ ఎందుకు ఈక్వల్ హైట్స్ ఉన్నాయి సేమ్ ఉన్నాయి కాబట్టి సో మనము దిస్ ఈజ్ ద poles A, B is one pole, next C, D is another pole, E is the observation point, observer point. Next ఇప్పుడు ఏంటి ఇక్కడ మనకు రాద్దాం సో దిస్ ఇస్ హెచ్ దిస్ ఇస్ ఆల్సో హెచ్ కదా మనకి తెలియదు కదా సో దిస్ ఇస్ ఎక్స్ అండ్ దిస్ ఇస్ ఆల్సో ఎక్స్ వై దిస్ ఇస్ y next ఇంకేం కావాలి 80 టూ పోల్స్ ఆర్ ఈక్వల్ హైట్స్ ఆర్ స్టాండింగ్ ఆపోజిట్ ఈచ్ అదర్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ద రోడ్ విచ్ ఈజ్ 80 మీటర్స్ వైడ్ ఏముందమ్మా 80 మీటర్స్ వైడ్ సో దిస్ ఈజ్ 80 మీటర్స్ మీన్స్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు 80 అని దాని మీనింగ్ అంతేనా ఎక్స్ ప్లస్ y equals to 80. Next, from a point between them on the road, the angle of elevation of the top of the poles are 60 degrees, 30 degrees respectively. Find the height of the poles and the distance of the point from the poles. అంటే ఏంటి ఈ x వాల్యూ y వాల్యూ రెండు కావాలి అంతే కదా ఇప్పుడు చూద్దాం AB and CD are two poles are equal heights of poles equal heights of poles equals to h meters అంతేనా నెక్స్ట్ BD equals to 80 meters, BE equals to x meters, BE, ED equals to y meters. Next, angles. Angle AEB equals to 30 degrees and angle CED equals to what is it ma CED 60 degrees okay na right ఇప్పుడు ఏంటి ఇన్ ట్రయాంగిల్ వన్ ట్రయాంగిల్ AEB
CEB. Another triangle CED. In triangle CED. రైట్. ఈ ట్రయాంగిల్ తీసుకుంటే వస్తున్నప్పుడు మనకి ఇదే కదా ఏఈబి. ఏఈబి tan 30 ఈక్వల్స్ టు ఆపోజిట్ ఇదే కదా, సో ఆపోజిట్ బై అడ్జసెంట్ ఏబి బై బిఈ. tan 30 1 by √3 ఈక్వల్స్ టు ఏబిహెచ్ హెచ్ బై ఎక్స్. క్రాస్ మల్టిప్లై x ఈక్వల్స్ టు హెచ్ √3. నెక్స్ట్ ఇంకో ట్రయాంగిల్, దిస్ ఇస్ ఈక్వేషన్ 1. అనే ట్రయాంగిల్ ఏమిటంటే సిఈబి కదా. ఈ సిఈబిలో tan 60 అంటే ఏంటి, సిడి బై ఈడి. tan 60 ఈక్వల్స్ టు సిడి బై ఈడి. tan 60 అంటే ఏంటి, √3 ఈక్వల్స్ టు వాట్ ఈస్ సిడి అంటే హెచ్. సో హెచ్ బై ఈడి. ఈడి మీన్స్ దట్ ఈస్ ద వై. క్రాస్ మల్టిప్లై. సో y ఈక్వల్స్ టు y ఇంటూ √3. ఓకే, y ఇంటూ √3 ఈక్వల్స్ టు 1 ఇంటూ హెచ్. సో y ఈక్వల్స్ టు హెచ్ బై దిస్ ఈస్ √3. హెచ్ బై √3. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. మనకేం తెలుసు ఇక్కడ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు 80 అని తెలుసు కదా. సో ఇప్పుడు ఏం చేస్తే ఈక్వేషన్ 1ని 2నే యాడ్ చేస్తాం. ఈక్వేషన్ 1 ప్లస్ ఈక్వేషన్ 2. ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు ఏంటమ్మా, ఎక్స్ అంటే హెచ్ √3 ప్లస్ వై అంటే హెచ్ బై √3. వాట్ ఈస్ ఎక్స్ ప్లస్ వై వాల్యూ, 80 అని తెలుసు మనకు. సో 80 ఈక్వల్స్ టు హెచ్ ఈజ్ కామన్ అంతేనా. సో √3 ప్లస్ ఇక్కడ ఏముంటుంది, 1 ఉంటుంది. సో 1 బై √3. ఇప్పుడు ఏమైనా చేసాం కదా, దీన్ని చూద్దాం. ఏంటి ఇక్కడ 80 ఈక్వల్స్ టు హెచ్ ఇంటూ ఎల్సిఎం ఈజ్ √3. √3 into √3 3 plus 1. ఓకేనా. సో √3 into √3 3. నెక్స్ట్ √3 into 1 by √3. √3 క్యాన్సిల్ అయితే వస్తుంది 1 ఉంటుంది. దట్ ఈక్వల్స్ టు 80 ఈక్వల్స్ టు హెచ్ ఇంటూ 4 by √3. మనకు కావాల్సింది హెచ్ ఒకటి కదా. హెచ్ ఈక్వల్స్ టు ఇటు సైడ్ పంపించేస్తే ఏమవుతుంది ఏమొస్తుంది, 80 ఇంటూ ఫ్రాక్షన్ అయితే రెసిప్రోకల్ అవుతుంది కదా. సో √3 బై 4 1s 420. సో హెచ్ ఈక్వల్స్ టు 20 √3 మీటర్స్. ఇది ఓన్లీ హెచ్. మనకి ఇంకా ఏం కావాలి, ఎక్స్ కావాలి, వై కావాలి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాం, ఈ హెచ్ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయొచ్చా. పుట్ హెచ్ ఈక్వల్స్ టు 20 √3 ఇన్ ఈక్వేషన్ 1. ఏమొస్తున్నప్పుడు ఎక్స్ ఈక్వల్స్ టు హెచ్ అంటే 20 √3 ఇంటూ √3. √3 into √3 3. 3 into 20 3 to 6. అంటే ఏమి, ఎక్స్ ఈక్వల్స్ టు 60 మీటర్స్. మనకి ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు 80 కదా. ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు 80. ఎక్స్ వాల్యూ దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. 60 ప్లస్ వై ఈక్వల్స్ టు 80. y ఈక్వల్స్ టు 80 ప్లస్ 60. కమ్ టు RHS side, I will get minus 60. సో y ఈక్వల్స్ టు 20 మీటర్స్. అందుకే కదా దీని డిస్టెన్స్ తక్కువ ఉంది, అందుకే y వాల్యూ తక్కువ ఉంది, x వాల్యూ ఎక్కువ వచ్చింది. రైట్, అన్నీ వచ్చినాయి కదా. సో ఫైనల్గా ఏం రాస్తాం మనం, ఫైనల్గా కన్క్లూజన్. మీకు తెలిసిన కన్క్లూజన్ ఇంకేంటి, ఇక్కడ హెచ్ అంటే ఏంటి, హైట్ ఆఫ్ ద పోల్. ఫస్ట్ ఏంటి, హైట్ ఆఫ్ ద పోల్. హెచ్ ఈక్వల్స్ టు 20 √3.
20 root 3. Next and find the height of the poles and the distance of the point from the poles. Distance of the points, second one. Distance of the point from the poles. From the poles. ఏంటమ్మా ఒకటి వచ్చేసి 60, one is 60 meters and another one is 20 meters. Is the 10th one. Okay, 10th one. Next question.